ఈ యొక్క కుమ్మరికి ఏముందో తెలుసా? ప్రణాళిక ఉంది. ఎవరి పట్ల? నీ పట్ల, నా పట్ల ఆయనకు ప్రణాళిక ఉంది. గాడ్ హ్యాస్ స్పెషల్ ప్లాన్ అండ్ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. నువ్వు అనుకుంటావు, నేను ఎవరికి సంబంధించిన వాడిని కాదు, నేను సంబంధించిన దాన్ని కాదు, నన్ను ఎవరు గౌరవించట్లేదు, నన్ను ఎవరు ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకురావడానికి ఏ ఒక్కరికి ఇష్టం లేదు, అసలు దేవుని దృష్టిలో నేను ఉన్నానా, అసలు దేవుడికి నా పట్ల ప్రణాళిక ఉందా అని ఒకవేళ తలుస్తున్నట్లయితే ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి నీ పట్ల ఒక ప్రత్యేకమైన సంకల్పము ఉన్నది. ఆలోచన చేయండి. సో మట్టి తానంతట తాను ఏనాడు కూడా కొండగా మార్చబడలేదు. ఆలోచన చేయండి. కుమ్మరి వానికి ఆల్రెడీ ఆ మట్టిని తీసుకుంటున్నప్పుడు ఆయన యొక్క మైండ్లో ఒక ఆలోచన ఉంటుంది. ఇప్పుడు ఈ మట్టిని నేను ఏం చేయాలి? ఒక చిన్న కూజాగా చేయాలి, ఈ మట్టిని చిన్న పాత్రగా చేయాలి. ఇప్పుడు ఈ మట్టిని సారి మీద పెట్టినప్పుడు కొండగా తయారు చేద్దాం, నీళ్లు వేసుకునే కొండగా తయారు చేద్దామని ఆ యొక్క పోటర్ మైండ్లో ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది, ఒక మైండ్ ఉంటుంది. ఆ పోటర్ యొక్క మైండ్లో ఒక ప్రణాళిక ఉంటుంది. ఈ పాత్రని ఈ రీతిగా తయారు చేయాలి, ఈ మట్టిని ఈ రీతిగా తయారు చేయాలి, ఈ షేప్లో చేయాలి, ఇంత సైజులో పెట్టాలి, ఈ రీతిగా ఉపయోగపడాలని ఆ కుమ్మరి వానికి ఒక ప్రణాళిక ఉంటుంది. నీ దేవుడు కూడా ఒక ప్రణాళిక కలిగినటువంటి వాడు, నీ జీవితం పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగినటువంటి వాడు.